ఈ నెల 4వ తారీఖు నుంచి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సేల్స్ రాబోతున్నాయి. ఒకవేళ మీరు స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అని వెయిట్ చేస్తుంటే ఇదే మీకు బెస్ట్ టైము. మామూలుగా ప్రతి సంవత్సరం స్మార్ట్ ఫోన్స్ కొనడానికి బెస్ట్ టైం అంటే దసరా సేల్స్ అని చెప్తుంటాం. దానికి ఇంకా ఒక 2-3 మంత్స్ టైం ఉంది. బట్ అప్పటిదాకా నేను వెయిట్ చేస్తాను అనుకుంటే అసలు స్మార్ట్ ఫోన్ రేట్స్ అంత పెరిగిపోతున్నాయి. మనం ప్రతి టెక్ ఈవెంట్ ఎపిసోడ్లో మాడుకుంటున్నాం, ప్రతి వీక్ మాడుకుంటున్నాం. ఇన్ని ఫోన్ రేట్లు పెంచేశారు, ఇంత రేటు పెంచేశారు, 2000, 3000, 5000 ఇష్ట ప్రకారం రేట్లు పెంచుకుంటూనే వెళ్తున్నారు. ఈ రోజు లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ ప్రైస్ కూడా రేపటికి మారిపోతుంది. సో అసలు పరిస్థితులు మరీ దారుణంగా తయారవుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు వెయిట్ చేయడం అనేది అంత కరెక్ట్ డెసిషన్ నేను అనుకోవటంలా. ఒకవేళ మీకు అర్జెన్సీ ఉంది, నేను ఒక స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఇదే సేల్లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ రేట్లు మళ్ళీ పెరుగుతాయి, ఇంకా పెరుగుతూనే వెళ్తాయి. రేపు దసరా సేల్లో కూడా ఇంతకన్నా బెటర్ ఆఫర్ అయితే రాకపోవచ్చు. మేబీ ఇదే ప్రైస్కి రావచ్చు, లేదంటే ఇంకా ప్రైస్ ఎక్కువ అవ్వచ్చు. కానీ ఇంతకన్నా బెటర్ డీల్స్ చాలా చాలా తక్కువ వస్తాయి. సో బెటర్ ఒకవేళ మీరు ఫోన్ తీసుకుందాం అని చూస్తుంటే ఈ సేల్లోనే కొనుక్కోవడానికి ట్రై చేయండి. అయితే ప్రస్తుతానికి అమెజాన్లో డీల్స్ అని రివీల్ చేస్తారు, బట్ ఫ్లిప్కార్ట్లో రేపటికి రివీల్ చేస్తారు. రేపు వివో డీల్స్ రివీల్ చేయాలి. అదొకటి రివీల్ అయిపోయిందంటే ఫ్లిప్కార్ట్లో డీల్స్ మీద ఇంకొక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అమెజాన్లో బెస్ట్ మొబైల్స్ ఏ ఉన్నాయి, బెస్ట్ డీల్స్ ఏ ఉన్నాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ సేల్ 4th జూలై నుంచి 6th జూలై వరకు జరుగుతుంది. సో ఈ సేల్లో మీకు ఆఫర్స్ రావాలంటే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కానీ SBI క్రెడిట్ కార్డ్స్ ఆర్ డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్స్, బ్యాంక్ డిస్కౌంట్స్ వస్తాయి. సో ఖచ్చితంగా ఈ క్రెడిట్ కార్డ్స్ దగ్గర పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఒక చార్ట్ వేస్తాను, ఇది మాత్రం ఖచ్చితంగా ఒక స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. ఇవేంటంటే ఎక్స్క్లూజివ్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో పిక్సెల్ కానీ, నథింగ్ కానీ, పోకో కానీ, ఇన్ఫినిక్స్ కానీ ఇవన్నీ ఓన్లీ ఫ్లిప్కార్ట్లో మాత్రమే అమ్ముతారు. ఇవి అమెజాన్లో అమ్మరు. మీరు బై మిస్టేక్గా కూడా ఈ ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ఫోన్స్ని అమెజాన్లో తీసుకోవద్దు. లైక్ మీకు నథింగ్ ఫోన్ 3 అమెజాన్లో దొరుకుతూ ఉంటుంది, సేల్ కూడా చూపిస్తూ ఉంటారు. బట్ అది తీసుకోవద్దు, ఎందుకంటే మీకు నథింగ్ అనేది ఓన్లీ ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్. వాళ్ళు ఫ్లిప్కార్ట్లో మాత్రమే ఫోన్లు అమ్ముతారు, అమెజాన్తో వాళ్ళకి సంబంధం లేదు. మరి అవి అమెజాన్లో ఎలా ఉన్నాయి బ్రో అంటే ఎవరో థర్డ్ పార్టీ సెల్లర్స్ వాళ్ళ దగ్గర మిగిలిపోయిన స్టాక్ అమ్మడం కోసం వాళ్ళు ఒక సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళు అమ్మేస్తున్నారు. అవి రియల్ ప్రొడక్ట్సా, జెన్యూన్ ప్రొడక్ట్సా, లేదంటే ఓపెన్ చేసేసి రీయూజ్డ్ ప్రొడక్ట్స్, రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ని మళ్ళీ బాక్స్లో ప్యాక్ చేసి అమ్మేస్తున్నారా మనకు తెలియదు. ఒకవేళ మీరు కొనుక్కున్నా వారంటీ వస్తుందో లేదో తెలియదు. సో ఇంత రిస్క్లో మీరు అసలు తీసుకోవద్దు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ఫోన్స్ని అమెజాన్లో తీసుకోవద్దు. అలాగే అమెజాన్ ఎక్స్క్లూజివ్ ఫోన్స్ ఉంటాయి, లైక్ OnePlus, IQ, లావా. ఇవి అమెజాన్లో మాత్రమే అమ్ముతారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లిప్కార్ట్లో తీసుకోవద్దు. అండ్ కింద కొన్ని బ్రాండ్స్ చూడొచ్చు, రియల్మీ కానీ, శాంసంగ్, వివో, ఒప్పో, మోటో. ఈ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకి డిఫరెంట్ సిరీస్ ఉంటాయి. కొన్ని సిరీస్ ఫ్లిప్కార్ట్లో మాత్రమే అమ్ముతారు, కొన్ని సిరీస్ అమెజాన్లో మాత్రమే అమ్ముతారు, కొన్ని సిరీస్ రెండిట్లో అమ్ముతారు. సో క్లియర్ డీటెయిల్స్ ఈ చార్ట్లో ఉన్నాయి, ఒకసారి స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు కొనుక్కునే ఫోను ఏ కంపెనీ ఏ సిరీస్లో వస్తుంది, ఆ సిరీస్ ఏ ప్లాట్ఫామ్కి ఎక్స్క్లూజివ్. ఒకవేళ ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ అయితే ఫ్లిప్కార్ట్లోనే తీసుకోండి, అమెజాన్ ఎక్స్క్లూజివ్ అయితే అమెజాన్లో మాత్రమే తీసుకోండి, వేరే ప్లాట్ఫామ్స్లో తీసుకోవద్దు. చాలా ఇష్యూస్ వస్తాయి, తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ ఫోటో ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సేల్లో పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళకి ఫోటో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇక మనం అమెజాన్లో బెస్ట్ డీల్స్ దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు 10,000 రూపాయల్లో, 15,000 రూపాయల్లో ఫోన్స్ కొనడానికి అసలు ఏమీ లేవు, అసలు ఫోన్సే లేవన్నమాట. మీరు మినిమం టు మినిమం 20,000 రూపీస్ లోపు పెట్టుకుంటేనే మీకు కనీసం ఒక బేసిక్ ఫోన్, జనరల్ యూసేజ్ మనకు వచ్చే ఒక బేసిక్ ఫోన్ వస్తుంది. ఒక మంచి ఫోన్ కావాలంటే 30, 40, 50 అంత పెడితేనే మీకు మంచి ఫోన్ వస్తుంది. పరిస్థితులు మళ్ళీ దారుణంగా అయిపోయినాయి. ఒకప్పుడు 10,000 దగ్గర దొరికే ఫోను ఇప్పుడు 20, 25, 30 దాకా కూడా వెళ్ళిపోతుంది. సో చాలా దారుణంగా ఉన్నాయి ప్రైజెస్. సో బిలో 10 or 15,000 లోపు మీరు ఫోన్ కోసం చూస్తుంటే బెటర్ మీరు కొంచెం యాడ్ చేసుకొని బడ్జెట్ పెంచుకోవడానికి ట్రై చేయండి, కొద్దిగా మంచి ఫోన్ వస్తుంది. సో ఒకవేళ 20,000 రూపీస్ లోపు మీరు ఒక ఫోన్ కోసం చూస్తుంటే అమెజాన్లో 2 ఆఫర్స్ ఉన్నాయి. ఒకటి సామ్సంగ్ M17 5G, ఇది 15,000 రూపాయల లోపే వచ్చేస్తుంది. ఇది ఒక్క ఫోనే మీకు ప్రపంచం అంతా ఎదిగినా ఈ ఒక్క ఫోనే మీకు 15,000 రూపాయల లోపు AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేసేది. ఇది ఒక్క ఫోనే, మీకు ఇంకే ఫోన్ దొరకదు. దీనిలో Full HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ దీనిలో Exynos 1330 ప్రాసెసర్ ఉంటుంది, వెరీ బేసిక్ ప్రాసెసర్ ఇది. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఓవరాల్ గా 15,000 రూపాయల లోపు జనరల్ యూసేజ్ కి క్యాజువల్ గా ఫోన్ యూజ్ చేస్తాను, నాకు మంచి ఫోన్ కావాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ సామ్సంగ్ M17. లేదు 20,000 రూపాయల దాకా రాగాలని అనుకుంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సామ్సంగ్ M36 19,000 రూపీస్కి వస్తుంది. అండ్ IQ Z11X 20,000 రూపీస్కి వస్తుంది. మీకు డిస్ప్లే మెయిన్ ఇంపార్టెంట్, నాకు సూపర్ AMOLED డిస్ప్లే ఖచ్చితంగా ఉండాలి అనుకుంటే సామ్సంగ్ M36కి వెళ్ళొచ్చు. లేదు నాకు బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ బెటర్ ఉండాలి అనుకుంటే IQ Z11Xకి వెళ్ళొచ్చు. బట్ IQ Z11X లో LCD డిస్ప్లే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. 20,000 రూపీస్ లోపు ఈ ఫోన్ వస్తే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఫ్లిప్కార్ట్ లో దీనికన్నా బెటర్ డీల్ ఒకటి వస్తుంది, అది నేను మీకు మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఫ్లిప్కార్ట్ డీల్స్ చెప్పినప్పుడు ఆ డీల్ గురించి చెప్తాను. బట్ ఒకవేళ మీరు అమెజాన్లోనే తీసుకోవాలి, మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్, SBI క్రెడిట్ కార్డ్స్ మాత్రమే ఉన్నాయనుకుంటే ఈ ఫోన్ మీరు 20,000 రూపాయల లోపు కన్సిడర్ చేయొచ్చు. మరి 20,000 రూపాయల లోపు స్కిప్ చేయాల్సిన స్మార్ట్ ఫోన్స్
రెడ్మీ A7 Pro వస్తుంది, ఐక్యూ Z10 లైట్, లావా బోల్డ్ N2, టెక్నో పాప్ X, ఈవెన్ OnePlus N6 కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ ఇది. ఈ అన్ని స్మార్ట్ ఫోన్స్ ని 20,000 రూపాయల లోపు స్కిప్ చేసేయండి. అసలు అంత వర్త్ ఫోన్స్ కాదు, అన్నింటిని స్కిప్ చేసేయండి. అండ్ 30,000 రూపాయల లోపు వచ్చేస్తే 25,000 రూపీస్ లోపు మనకి 2 సామ్సంగ్ ఫోన్స్ వస్తున్నాయి. సామ్సంగ్ M56, కొత్తగా లాంచ్ అయిన సామ్సంగ్ M47. ఇది రేపు జూలై 4th సేల్కి వస్తుంది, ఫస్ట్ సేల్కి వస్తుంది. ఈ ఫోన్ నేను కొంటాను, మన ఛానల్ ఖచ్చితంగా దీని రివ్యూ వస్తుంది. అయితే 2 సామ్సంగ్ ఫోన్స్ వస్తున్నాయి, రెండింటి కూడా ఒక 500 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. మరి ఈ 2 ఫోన్స్ లో ఏది తీసుకోవాలి? 2 ఆల్మోస్ట్ సిమిలర్ స్పెసిఫికేషన్స్ వస్తాయి, జస్ట్ ప్రాసెసర్ అండ్ బ్యాటరీ చేంజ్ అవుతుంది. ఒకవేళ మీకు బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే సామ్సంగ్ M47కి వెళ్ళండి, దానిలో బ్యాటరీ ఎక్కువ ఉంటుంది. లేదు మీకు పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ ఉండాలి అనుకుంటే సామ్సంగ్ M56 తీసుకోవచ్చు. దీనిలో ప్రాసెసర్ కొంచెం బెటర్ ఉంటుంది అండ్ ఈవెన్ ర్యామ్ కూడా దీనిలో 8GB ర్యామ్ ఉంటుంది. M47లో 6GB ర్యామ్ ఉంటుంది, దీనిలో 8GB ర్యామ్ ఉంటుంది. బట్ 2 అంత హ్యూజ్ డిఫరెన్స్ ఏ ఉండవు, 2 మంచి ఫోన్సే, మీ ఇష్టం, 2లో ఏదైనా తీసుకోవచ్చు. ఈవెన్ మీకు కావాలనుకుంటే M47 కూడా తీసుకోవచ్చు. ఎనీవే ఈ ఫోన్ నేను రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. 2 ఫోన్స్ లో ఏదైనా తీసుకోవచ్చు. అండ్ 30,000 రూపాయల దాకా వస్తే OnePlus Nord C6 వస్తుంది 30,000 రూపీస్కి. ఇది కూడా అక్కడ చాలా మంచి ఆప్షన్. దీనిలో Full HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది, Snapdragon 7H Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది, 8000 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ ఎక్సలెంట్ ఉంటుంది. కెమెరాస్ కొంచెం యావరేజ్ ఉంటాయి, కెమెరాస్ పక్క పెడితే మిగతా అంతా ఈ ఫోన్ సూపర్ గా ఉంటుంది, తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ 24,000 రూపాయలకి OnePlus Nord C6 లైట్ వస్తుంది. ఆ ఫోన్ స్కిప్ చేసేయండి, ఎందుకంటే రియల్మీలో సేమ్ ఫోన్ Realme P4X ఫ్లిప్కార్ట్లో ఒక మంచి ఆఫర్ వస్తుంది, దాని గురించి రేపు చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే OnePlus Nord C6 లైట్ ని స్కిప్ చేసేయచ్చు. అండ్ ఒకవేళ మీరు 40,000 రూపాయలు లోపు వచ్చారంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, iQOO Neo 10, OnePlus Nord 6. రెండింటికి 1,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. సో 1,000 రూపాయలు పెట్టుకొని OnePlus Nord 6కి వెళ్ళిపోండి. iQOO వద్దు, iQOO కన్నా OnePlus బెటర్, దానిలో మీకు ఇంకా IP రేటింగ్ బెటర్ ఉంటుంది, బ్యాటరీ లైఫ్ బెటర్ ఉంటుంది. సో ఈ 2 iQOOలో కొంచెం కాంప్రమైజ్ అనిపిస్తుంది. సో నా సజెషన్ 40,000 రూపాయల దాకా పెట్టగలను అనుకుంటే OnePlus Nord 6 చాలా బెటర్ ఆప్షన్. లేదు 40 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో బెస్ట్ ఫోన్స్ ఉన్నాయి, అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. iQOO 15R 46,000కి వస్తుంది, OnePlus 13S 47,000కి వస్తుంది, OnePlus 15R 49,000కి వస్తుంది, OnePlus 13 50,000 రూపీస్కి వస్తుంది. అన్ని కూడా ఇంచుమించు 1,000-2,000 రూపాయల డిఫరెన్స్ లో ఈ 4 ఫోన్స్ వచ్చేస్తున్నాయి. ఈ 4 ఫోన్స్ లో బెస్ట్ ఫోన్ ఏంటంటే కళ్ళు మూసుకోండి, బ్లైండ్ గా OnePlus 13కి వెళ్ళిపోండి. అసలు ఈ OnePlus 15Rలు, iQOO 15Rలు ఎన్ని వద్దు, వేస్ట్, టైం వేస్ట్ మీకు. ఈ జోలికి వెళ్ళొద్దు, బ్లైండ్ గా OnePlus 13 తీసుకోండి, చాలా చాలా మంచి మొబైల్. 50,000 రూపాయలకి వస్తే మాత్రం దీనిలో Quad HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది, LTPO ప్యానల్. ఆ ప్రైస్ లో LTPO ప్యానల్స్ ఏట్లో ఇవ్వట్లా, దీనిలో LTPO ప్యానల్ ఉంటుంది. కెమెరాస్ కూడా Hasselblad పార్ట్నర్షిప్ తో వస్తుంది, కెమెరాస్ దీనిలో ఎక్సలెంట్ గా ఉంటాయి. ఈవెన్ బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. పర్ఫార్మెన్స్ Snapdragon 8 Elite ప్రాసెసర్ తో వస్తుంది, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. అన్ని విధాలుగా మీకు బెస్ట్ ఫోన్ 50,000 రూపాయల దాకా పెట్టుకోగలను అనుకుంటే OnePlus 13 తీసుకోండి, చాలా మంచి ఆప్షన్. ఇంకా కొంచెం ప్రైస్ పెంచుకుంటే మీకు 55,000 రూపాయల దగ్గర Xiaomi 17T వస్తుంది. మీకు కెమెరా అట్మోస్ట్ ప్రియారిటీ అనుకుంటే Xiaomi 17T కన్సిడర్ చేయొచ్చు. అండ్ 72,000 రూపీస్ దగ్గర iQOO 15 వస్తుంది, అది కూడా మంచి ఆప్షనే, తీసుకోవచ్చు. అండ్ 85,000 రూపీస్ దగ్గర Samsung S25 Ultra వస్తుంది, ఇదైతే పీక్. 85,000 రూపీస్ దాకా పెట్టుకోగలనుకుంటే ఈ ఫోన్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అమెజాన్ లో ఉన్న ఆఫర్స్ మాత్రం ఇవే, మీకు ఎక్కువ ఫోన్స్ కనిపించవు. మొత్తం అమెజాన్ మొత్తం కలిపి వీళ్ళు పెట్టిన డీల్స్ మహా అయితే ఒక 20 స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, వాటిలో ప్రైస్ బట్టి బెస్ట్ ఫోన్స్ మీకు చెప్పేస్తాను. రేపటి వీడియోలో ఫ్లిప్కార్ట్ లో బెస్ట్ డీల్స్ ఏమున్నాయి అనేది రేపు ఒక వీడియో చేస్తాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ రెడ్మీ టర్బో 5 డీల్ ఇంకా రివీల్ అవ్వలేదు, సేమ్ ఇదే ఫోన్ పోకో X8 ప్రోగా ఫ్లిప్కార్ట్ లో అమ్ముతారు. సో దానిలో ఇంకా బెటర్ డీల్ వస్తుంది, ప్రస్తుతానికి స్కిప్ చేయొచ్చు. అండ్ iPhone 17 Pro డీల్ కూడా ఇంకా రివీల్ చేయలేదు, ఇది కూడా నాకు తెలిసి ఫ్లిప్కార్ట్ లోనే బెటర్ డీల్ ఉంటుంది, చూద్దాం. అది రివీల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్తాను. సో ప్రస్తుతానికైతే అమెజాన్లో మీరు కొనదగ్గ ఫోన్స్ అయితే ఇవే. సో ఇది లిస్ట్ అయితే. సో ఇప్పుడు నేను చెప్పిన మొబైల్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయండి, ఎంతో కొంత మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్.